నిస్వార్థ సేవ చేస్తూ తాము పొందిన ఆత్మానందాన్ని, ధ్యాన విశిష్టతను ప్రతి ఒక్కరికీ అందించాలని, ప్రతి మనిషి ధ్యానిగా, శాకాహారిగా సంపూర్ణ ఆరోగ్యానందాలతో జీవించాలన్న సదాశయంతో అహర్నిశలు శ్రమిస్తున్న లక్షలాది పిరమిడ్ మాస్టర్లలో ఆణిముత్యాల్లాంటి కొందరు మహానుభావులను ఈ ఉగాది ధ్యానజ్ఞాన వేడుక సందర్భంగా మీకు పరిచయం చేస్తున్నాం. ఆరు పదులు నిండగానే జీవితం ముగిసిపోయిందని, ఇక చేసేదేమీ లేదని నిరాశతో రోజులు లెక్కపెట్టే ఈ కాలంలో 73 సంవత్సరాల వయసులోనూ ఏమాత్రం శక్తివంచన లేకుండా తన ఆత్మధర్మాన్ని చిరునవ్వుతో నిర్వర్తిస్తున్న ఒక మహానుభావుడి కథ ఇది. తానెవరో అన్న సత్యం అవగతమైతే ఒక మనిషి ఎలా జీవిస్తాడో చెప్పడానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన ఆ ఆదర్శమూర్తి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం వెలివర్రు గ్రామానికి చెందిన శ్రీ అల్లూరి సీతారామాంజనేయ సుబ్బరాజు గారు. భువిపై ఎవడు కనివిని ఎరుగని అద్భుతమే జరిగెనే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సీనియర్ స్పెషల్ అసిస్టెంట్గా సుమారు 35 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలందించి ఆయన పదవీ విరమణ చేశారు. అప్పటి వరకు జీవితం సాఫీగానే సాగుతున్నా ఎక్కడో తెలియని వెలితి, ఆందోళన. కంగారే పడకురా, అందరి కథ ఇంతేరా, కష్టాలే ఎరుగని కథ అంటూ ఉండదురా. సరిగ్గా 60 ఏళ్ల వయసులో రిటైర్ అయ్యాక మిగిలిన జీవితాన్ని ఎలా గడపాలి అన్న వారి ప్రశ్నకు 2009లో భీమవరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ దుర్గారాణి గారి ద్వారా లభించిన ధ్యాన పరిచయం ఒక దివ్యమైన మార్గాన్ని చూపించింది. ఈశ్వరుడే చేసినాడు కొత్తగారడే. ధ్యానంలోకి అడుగు పెట్టగానే సుబ్బరాజు గారి దంపతుల జీవితం సరికొత్త మలుపు తిరిగింది. ఆ అద్భుతమైన జ్ఞానాన్ని అందరికీ పంచాలన్న తపనతో అదే ఏడాది తమ సొంత ఊరు వెలివర్రులో 15x15 అడుగుల విస్తీర్ణంలో శ్రీ ఆంజనేయ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని నిర్మించారు. 2010 ఫిబ్రవరి 9న సాక్షాత్తు బ్రహ్మర్షి పత్రిజీ చేతుల మీదుగా ఆ పిరమిడ్ విశ్వానికి అంకితమయ్యింది. పత్రిజీ సమక్షంలో ఆయన పొందిన ఆనందం అపరిమితం. పత్రిజీ చూపించిన షరతులు లేని విశ్వప్రేమ ఆయన అణువణువును మార్చేసింది. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అన్న సత్యాన్ని తెలుసుకుని వారి జీవితం నుండి భయం శాశ్వతంగా దూరమయ్యింది. పరోపకారార్థం ఇదం శరీరం, సొంత లాభం కొంత మానుకుని పొరుగువారికి తోడ్పడవోయ్ అన్న పత్రిజీ మాటలను తన శ్వాసగా మార్చుకున్నారు. తనువు, మనసు, ధనం అన్నీ ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ నిర్మాణాల కోసమే అర్పించారు. రాజభోగ పులాలస బ్రతుకే మట్టి వాసన రుచి చూసినదే. సేవకు హద్దులు లేవు, భాషా భేదం లేదు. అందుకే తెలుగు రాష్ట్రాలే కాకుండా కర్ణాటకలోని మెగా పిరమిడ్ల నిర్మాణం కోసం నెలల తరబడి ప్రయాణించి విరాళాలు సేకరిస్తూ అహర్నిశలు శ్రమించారు. నేడు మన కళ్ల ముందు ఒక మేరుపర్వతంలా నిలిచిన శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన కేంద్ర నిర్మాణంలో ఆయనొక పునాదిరాయి. ఎన్నో ప్రాంతాలు తిరిగి ఆర్థిక సహకారాన్ని సేకరించి ఆ పిరమిడ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. నో డాక్టర్, నో మెడిసిన్. ప్రాణం పోతుందని తెలిసినా వెనకడుగు వెయ్యని స్వభావం గల వీరి సహధర్మచారిణి బాలత్రిపుర సుందరి గారు ఆనందంగా శరీరాన్ని విడిచారు. ఆ కఠిన సమయంలోనూ ఎక్కడా చలించని స్థితప్రజ్ఞుడు ఆయన. కన్నీళ్లే దాటని కళ్ళేవీ లేవు కదా, కల్లోలం జరగని బ్రతుకంటూ ఉండదుగా. ఆ దైవ
తీరని పాఠం ఇదిరా. ఒక ఆత్మజ్ఞానిగా తాను తెలుసుకున్న సత్యాన్ని నలుదిశలా చాటడంలో ఎక్కడా వెనక్కి తగ్గలేదు సుబ్బరాజు గారు. ఈ శాకాహార ప్రచారాలు, ఈ పిరమిడ్ నిర్మాణాలు అంటూ ఇంతలా ఎందుకు శ్రమిస్తున్నారు అని ఆయన్ను ప్రశ్నిస్తే ఆయన ఏమని బదులిస్తారో తెలుసా? నేను ఇతరులను ఉద్ధరించడానికి చెయ్యడం లేదు, కేవలం నా ఆత్మోన్నతి కోసమే చేస్తున్నాను. ఇది నా ఆత్మధర్మం, అందుకే ఆనందంగా చేస్తున్నాను అని ఎంతో వినమ్రంగా చెబుతారు సుబ్బరాజు గారు. ఈ క్రమంలో ధ్యాన ప్రచారం కొరకు, పిరమిడ్ ధ్యాన కేంద్రాల నిర్మాణం కొరకు అవసరమైన ఆర్థిక వనరుల సేకరణకు ఎంత దూరమైనా వెళతారు. అలుపెరగని యోధుడిలా శ్రమిస్తారు సుబ్బరాజు గారు. ఈ క్రమంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఏర్పాటు చెయ్యబడిన అనేక మెగా పిరమిడ్ ప్రాజెక్టులకు తాను స్వయంగా ఆర్థిక సహాయం చెయ్యడమే కాకుండా ఎంతో మందితో చేయించడం కోసం ఎన్నో సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు. ఆంధ్ర, తెలంగాణలోనే కాకుండా కర్ణాటక రాష్ట్రంలోని మెగా పిరమిడ్ నిర్మాణాలకు సైతం వీరు చేసిన సేవలు అనిర్వచనీయం. కేవలం ఈయన మాత్రమే కాదు, వీరి అబ్బాయి సీనియర్ పిరమిడ్ మాస్టర్ సతీష్ గారు మరియు కోడలు సరస్వతి గారు కూడా వారి జీవితంలోని ప్రతి క్షణాన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ విస్తరణకు, ధ్యాన జ్ఞాన శాకాహార ప్రచార సేవకు అర్పించుకున్న నిస్వార్థ సేవకు నిలువెత్తు రూపమైన సుబ్బరాజు గారి ఈ ఆధ్యాత్మిక ప్రయాణం యావత్ పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి, మనందరికీ స్ఫూర్తిదాయకం. జయ హో పత్రిజీ, జయ జయ హో పితామహ పత్రిజీ.